హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనమైతే జనసేన పార్టీ తెలంగాణకి సంబంధించి ఈరోజు సాధకల మీటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సంజయ్ కన్వెన్షన్ గచ్చిబౌలి దగ్గర ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా ముఖ్యంగా ఈ సభ జరుగుతుందా జరగదా, ఈ సమావేశానికి అనుమతులు వస్తాయా రావా, ఈ ఉత్కంఠ మధ్య పరిస్థితులు అయితే కొంచెం ఇబ్బందిగానే ఇక్కడ పోలీసులు కావచ్చు ఎవరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీటింగ్ ఆగేటువంటి పరిస్థితులు అయితే ఎక్కడా కనిపించట్లా. మీరు చూడొచ్చు ఇప్పటికే బౌన్సర్లు కావచ్చు, జనాలు ఇప్పటికే సాధకులు చాలామంది ఇక్కడికి రావడం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి సపోర్టర్లు అందరూ కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. అంతేకాదు భారీ ఎత్తున దుమ్ము దులిపేలాగా తెలంగాణలో వాళ్ళ ఏర్పాట్లు మాత్రం ఏమాత్రం తగ్గేటువంటి పరిస్థితి అయితే లేదు. మీరు చూస్తూ ఉంటే నేను దాదాపు పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు కూడా గచ్చిబౌలి వరకు కూడా కంప్లీట్గా హోర్డింగ్లతో జనసేన జెండాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. జనసేన సత్తా ఏంటో ఈసారి తెలంగాణకే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు, భారతదేశానికి చాలా బలంగా మమ్మల్ని తొక్కితే తొక్కించుకునే టైపు కాదు, దుమ్ము లేపేసే టైపు అనే రీతిలోనే ఎక్కడా తగ్గేదే లేదు అనేటువంటి మనల్ని ఎవడరా ఆపేదని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు. అదే స్లోగన్ ఇక్కడ చాలా బలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మీరు చూడొచ్చు. ఎలా కనిపిస్తుంది, ఏదో ఏదో ఆషామాషిగా తీసుకోవాలా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తన రాజకీయ ప్రస్థానాన్ని తెలంగాణలో అంటే 2019లో పోటీ చేశారు. బట్ ఈసారి ఇంకా ఎక్కువగా ఉండబోతుంది. చాలా తీవ్రంగా జనసేన పార్టీ ప్రభావం చూపబోతుంది. రీసెంట్గా జనసేన మీద చేసినటువంటి అలిగేషన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి అలిగేషన్స్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా సాయంత్రం మాట్లాడబోతారు. డెఫినెట్గా దానికి సమాధానం ఇస్తారు. ఏం చెప్పబోతున్నారు అనే దానికన్నా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఎలా వెళ్ళబోతున్నారు, ఇక్కడ రాజకీయ పార్టీలకు ధీటుగా జనసేన పార్టీ ఎలా నిలబడబోతుంది అనేది చాలా అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తేనే అర్థమవుతుంది. రచ్చలేపేస్తున్నారని చెప్పాలి. ఒక రేంజ్లో ప్లాన్ చేశారు. ఎక్కడా కూడా ఏర్పాట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఆపినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే హైకోర్టుకి కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్, తెలంగాణకి సంబంధించినటువంటి లీగల్ సెల్ శిరీష పొన్నూరు గారు కూడా ఇప్పటికే ఇక్కడ హైకోర్టుకి చేరుకోవడం జరిగింది. మరి అక్కడ దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకోవడానికి అయితే హైకోర్టు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. నాకు తెలిసి ఇంకొక 1 అవర్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఒక ట్వీట్ కూడా చేశారు. నేను అవసరమైతే ఇంటి దగ్గర అయినా సరే ప్రెస్ మీట్ పెట్టుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వాలి, ఇంట్లో కూడా ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఇవ్వరా అన్నట్టుగా ఒక విమర్శ చేశారు. కొంచెం పోలీసుల్ని క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి దీని మీద పోలీసుల డిపార్ట్మెంట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పర్మిషన్ ఇస్తుందా లేదా, కనీసం ఇంటి దగ్గర అయినా పెట్టుకోవడానికైనా అవకాశం ఇస్తుందా లేదా అనేది చూడాలి. డెఫినెట్గా ఆయన ఇంటికాడ అయితే ఎవరి పర్మిషన్ అవసరం లేదని అనుకుంటా. సో దాని గురించి అసలు ఏం జరగబోతుంది, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా సీరియస్గా పాల్గొన్నటువంటి సందర్భాలు, చాలా సీరియస్గా విమర్శలు చేసినవి, అగ్రెసివ్గా ముందుకెళ్ళినవి చాలానే చూసాం. బట్ తెలంగాణలో మాత్రం మొట్టమొదటిసారి చూస్తున్నాం. ఇక నుంచి తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్గా తీసుకోబోతున్నారు. ఆయన్ని ఆపితే ఆగేటువంటి వ్యక్తి అయితే కాదు, చాలా సీరియస్గానే ఆయన పాలిటిక్స్ చేయబోతున్నారు తెలంగాణలో అని మాత్రం చాలా క్లారిటీగా అనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది.